శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం శ్రీరామనవమి నవమి తిథి ప్రారంభ మరియు ముగింపు సమయము, శ్రీరామనవమి పండుగను నిర్వహించుకోవలసిన రోజు, అభిజిత్ ముహూర్త లగ్నం మరియు శ్రీరామనవమి పూజ మరియు కళ్యాణం నిర్వహించుకోవలసిన తేదీ, శుభ సమయము గురించి, భద్రాచలంలో సీతారాముల కళ్యాణ శుభ సమయము గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి. 2025 సంవత్సరం శ్రీరామనవమి స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి ప్రారంభ సమయం ఏప్రిల్ 5, 2025 శనివారం రాత్రి 12:25 నవమి తిథి ప్రారంభమవుతుందండి. నవమి తిథి ముగింపు సమయం ఏప్రిల్ 6, 2025 ఆదివారం రాత్రి 11:34 నవమి తిథి ముగుస్తుందండి. పూజ మరియు కళ్యాణం నిర్వహించుకోవలసిన తేదీ ఏప్రిల్ 6, 2025 ఆదివారం. నక్షత్రం పునర్వసు. ఉదయం 10:02 వరకు. తదుపరి పుష్యమి. శ్రీరామనవమి మధ్యాహ్నం క్షణం ఏప్రిల్ 6, 2025 ఆదివారం మధ్యాహ్నం 12:04. శ్రీరామనవమి రోజున అభిజిత్ ముహూర్త లగ్నం పగలు 11:40 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. శ్రీరామనవమి పూజ మరియు కళ్యాణం నిర్వహించుకోవటానికి శుభ సమయం ఏప్రిల్ 6, 2025 ఆదివారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:28 లోపు పూజను మరియు కళ్యాణంను నిర్వహించుకోవాల్సిన శుభ సమయం అండి. ఉద్యోగరీత్యా మధ్యాహ్న సమయంలో పూజను నిర్వహించుకోలేని వారు తెల్లవారుజామున 4:23 నుండి పగలు 9:09 లోపు పూజను నిర్వహించుకోవచ్చునండి. శ్రీరామనవమి పండుగ రోజున భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం నిర్వహించే సమయం ఏప్రిల్ 6, 2025 ఆదివారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 లోపు భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం నిర్వహిస్తారండి. అలాగే సాయంత్రం 6 గంటలకు శ్రీరామ దీక్షను ప్రారంభిస్తారండి. ఏప్రిల్ 7, 2025 సోమవారం రోజున శ్రీరాముల వారికి ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 లోపు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారండి. తెలుసుకున్నాం కదా అండి. 2025 సంవత్సరం శ్రీరామనవమి రోజున పూజ మరియు కళ్యాణ శుభ సమయాల గురించి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.